హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే స్పెషల్లో నుంచి నేను మీకు జీరా రైస్ తయారు చేసే విధానాన్ని కావాల్సిన పదార్థాలని ఈ విధంగా చూపిస్తున్నాను. సో కావాల్సినవి మేము 100 పీపుల్కి ప్రిపేర్ చేస్తున్నాం. సో బై లేట్ ఇప్పుడు స్టార్ట్ చేసాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఈ విధంగా స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇందులోకి పెద్ద బౌల్ని ఈ విధంగా పెట్టుకుంటున్నాం. బౌల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకున్నాం. మీరు ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అండ్ నెక్స్ట్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుంటున్నాము. సో జీరాని యాడ్ చేసుకున్నాము, చెక్క, లవంగ, షాజీరాని కూడా యాడ్ చేసుకున్నాము. ఈ విధంగా టొమాటోని అండ్ మిర్చిని వేసుకొని బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాము. సో దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, అందుకోసం అనేసి. తర్వాత ఈ విధంగా కాస్త టేస్ట్ చేసుకోవాలి. ఒక 2 minutes వరకు టేస్ట్ చేసుకోవాలి. టోస్ట్ చేసుకున్న తర్వాత దీనిలోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకున్నాము. సో నెక్స్ట్ పుదీనాని అదేవిధంగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. సో సరిపడంత వాటర్ని ఇప్పుడు మేము యాడ్ చేసుకుంటున్నాము. రైస్ని యూజ్ చేస్తున్నాము. సో దానికి తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటున్నాము. తగినంత ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ప్లేస్ మూసేసి ఒక 10 minutes వరకు వాటర్ అనేది హీట్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. సో చూసారు కదా, మా ఇంటి దగ్గర పొల్యూషన్ ఏరియా అండ్ నెక్స్ట్ వాటర్ అనేది హీట్ అయిపోయింది. తర్వాత రైస్ని ఆల్రెడీ మేము వాష్ చేసి పెట్టుకున్నాము. సో రైస్ని కూడా యాడ్ చేసేస్తున్నాము. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీ ప్రాసెస్ ఆల్సో. సో వన్ టైం మనం బాగా స్టిరప్ చేసుకున్నట్లయితే రైస్ అనేది బాగా పొడి పొడిగా అవుతుంది. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. సో కలపడం ద్వారా ముద్ద ముద్ద కాకుండా బాగా పొడి పొడిగా మనకి రైస్ అనేది కుదురుతుంది. సో తర్వాత రైస్ అనేది బాగా ఉడకడానికి మనము దీనిపైన ప్లేట్ మూసేసి ఒక 15 to 20 minutes వరకు మనము ఈ విధంగా మూసినట్లయితే మనకి రైస్ అనేది బాగా ఉడికిపోతుంది. చూసారు కదా, వాటర్ కూడా ఆల్మోస్ట్ మొత్తం తగ్గిపోయింది. సో రైస్ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళు పుదీనాతో గార్నిష్ చేసేస్తున్నారు. ఈ విధంగా గార్నిష్ చేసేసి కాస్త మరి ఒకసారి మనం ప్లేట్ మూసేసి సిమ్లో ఒక 5 minutes పాటు పెట్టేసినట్లయితే రైస్ అనేది చక్కగా ఉడికిపోతుంది. సో చూసారు కదా, మన రైస్ అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా పొడి పొడి కూడా వచ్చింది, చూస్తున్నారు కదా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. సో కంప్లీట్ అయిపోయిందంటండి వీళ్ళ వంట, చూపిస్తున్నారు కదా. ఎలా అనిపించింది, నచ్చిందా అయితే లైక్ చేయండి. సరికొత్త వీడియోల కోసం మా ఛానల్లో మీరు కామెంట్ చేసినట్లయితే ఆ కామెంట్లను మేము చూసి మీకోసం అనేది అప్లోడ్ చేస్తాం వీడియోస్ని. సో వీళ్ళ వంట అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండి, నచ్చిందా? సో లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.